హాయ్ అండి. కాకరకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇది చేదైతే అసలు ఉండదండి. చాలా బావుంటుంది. కాకరకాయ కర్రీ చేదుగా ఉంటుంది. పచ్చడి ఇంకా చేదుగా ఉంటుందేమో అనుకోవచ్చు. కంప్లీట్‌గా చేదైతే అస్సలు ఉండదన్నమాట ఈ పచ్చడిలో. దీన్ని ఎలా తయారు చేయాలంటే 2 కాకరకాయలు తీసుకొని బాగా కడిగేసి పైన తొక్కంతా తీసేసి పొటాటో చిప్స్ కట్ చేస్తాం కదండీ! దాంతో ఇలాగా పలుచగా గుండ్రంగా కట్ చేయాలి. కట్ చేసి పక్కన పెట్టేసాక దానికోసం 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేయాలి. అయితే ఇగోండి అవి కట్ చేసాక కళాయి తీసుకొని ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా అల్లం, వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి వేసి వేగాక కట్ చేసిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి సాల్ట్ వేసేసి ఒక 10 నిమిషాలు మగ్గబెట్టేయాలన్నమాట. మూత పెట్టేసి మగ్గిపోయిన తర్వాత పక్కకు తీసి చల్లార్చి కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టేయాలి. ఆ మిక్సీ పట్టేసాక అదే కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోని ఆయిల్ వేడెక్కాక ఈ కాకరకాయ ముక్కలేసి దాని పచ్చిదనం అంతా పోయే వరకు వేయించాలి. అవి బాగా వేయించాక పక్కకు తీసుకొని ఆ ఆయిల్‌లోనే పోపు దినుసులన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టిన ఈ టమాటాను కూడా వేసుకొని సాల్ట్ వేసి బాగా కలిపేసి మనం వేయించిన ఈ కాకరకాయ ముక్కలు కూడా అందులో వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. చేదనేది కంప్లీట్‌గా పోతుంది.